గంగా నది మన భారతదేశంలో ప్రవహించే ఒక గొప్ప జీవనది. అంటే ఈ నది అన్ని కాలాల్లోనూ అన్ని ఋతువుల్లోనూ ప్రవహిస్తుంది. పురాణ ఇతిహాసాల్లో ఈ గంగానది ప్రస్తావన చాలా చోట్ల ఉంది. ఇప్పటికీ కాశీకి వెళ్ళిన వారు గంగానదిలో మునిగితే తాము చేసిన పాపాలు పోతాయని నమ్ముతారు. అక్కడికి వెళ్ళిన వారు తప్పకుండా గంగా హారతి చూసే వస్తారు. అందుకే గంగానదిని భారతదేశంలో ఉన్న అన్ని నదుల కల గొప్ప నదిగా నమ్ముతారు. గంగానది తన జన్మస్థానమైన గంగోత్రి నుండి సుమారు 2525 కిలోమీటర్లు తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇంత గొప్ప జీవనది ఎలా ఏర్పడింది? ప్రకృతి సహజమా, మానవ నిర్మితమా? హలో కామ్రేడ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాడ్ 90s. రామాయణంలోని అయోధ్యకాండలో గంగానదిని భగీరథుడు భూమికి తీసుకొచ్చాడని రాసి ఉంది. అందుకే గంగానదిని భగీరథి అని కూడా అంటారు. పూర్వం ఇక్ష్వాకు వంశంలో అనగా శ్రీరాముని వంశంలో రాముడి కంటే ముందు భగీరథ మహారాజు అయోధ్యను పరిపాలించేవాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మనం చాలా కథల్లో భగీరథుని ఒక ఋషిలా విన్నాం, కానీ తను ఒక మహారాజు. భగీరథుడు తన పితృదేవతల అంత్యక్రియల కోసం గంగను భూమిపైకి తీసుకురావాలనుకుని బ్రహ్మదేవుని తపస్సు చేస్తాడు. కానీ గంగ నేను భూమిపైకి ఒక్కసారిగా ప్రవహిస్తే నా ప్రవాహాన్ని భూమి భరించలేదని, దాన్ని తట్టుకునే శక్తి ఒక మహాశివునికి మాత్రమే ఉందని చెబుతుంది. భగీరథుడు మహాశివుని తపస్సు చేస్తాడు. అప్పుడు గంగ ఆకాశం నుండి శివుని శిరస్సుపైకి, శివుని శిరస్సు నుంచి తన జటాజూటాల ద్వారా భూమిపైకి ప్రవహిస్తుంది. అలా ప్రవహిస్తూ జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచేస్తుంది. అది చూసి జహ్ను మహర్షి కోపం వచ్చి గంగను మింగేస్తాడు. భగీరథుడు జహ్ను మహర్షిని పూజించగా తన చెవి ద్వారా గంగను బయటికి వదులుతాడు. అలా భగీరథుడి వెంట ప్రవహిస్తూ గంగానది సముద్రంలో కలిసే చోట భగీరథుడు పాతాళంలో తన పితృదేవతల అంత్యక్రియలు చేస్తారు. ఇది మనం చిన్నప్పటి నుండి వింటున్న కథ. ఇప్పుడు ఇదే కథను రీసెర్చర్స్ ఏం చెప్తున్నారంటే, భగీరథుడు పరిపాలిస్తున్న సమయంలో తన రాజ్యంలో కరువు వచ్చి నదులన్నీ ఇంకిపోయాయి. తన తాతలు కలలుగన్న స్వప్నం హిమాలయాల్లో మంచు రూపంలో ఉన్న నీటిని భూమిపైకి తీసుకురావాలని. భగీరథుడు గొప్ప ప్రయత్నానికి పూనుకుంటాడు. కానీ గంగ పుట్టే చోటు గంగోత్రి, అంటే ఎంతో ఎత్తు ఉన్న హిమాలయం నుండి ఇప్పుడు గంగగా మారి ప్రయాగ వద్దకు గంగ రావాలంటే ఆ ప్రవాహాన్ని భూమి తట్టుకోలేదు. ఎందుకంటే గంగోత్రి నుండి ప్రయాగ దూరం సుమారు 10,000 అడుగుల ఎత్తు, అంటే ఆల్మోస్ట్ 3 కిలోమీటర్ల ఎత్తు. కాబట్టి భగీరథుడు గంగను ఇక్కడ నుండి చిన్న పాయలుగా ఎన్నో మలుపులతో కిందికి తీసుకురావాలనుకుంటాడు. టెక్నాలజీ భాషలో చెప్పాలంటే ఇక్కడ హిమాలయాలను పరిశోధకులు శివునితో పోలుస్తారు. తన జటాజూటాల ద్వారా కిందకు వచ్చే గంగను భగీరథుడు త్రవ్విన చిన్న పాయలుగా చెప్పుకోవచ్చు. శివుని జటాజూటాల నుండి గంగ ఎలా పరవలు తొక్కుతుందో అలాగే ఈ చిన్న నదుల ద్వారా గంగ భూమిపైకి వచ్చింది. కానీ ఉత్తర భారతదేశం ఎంతో చదునుగా ఉండడం వల్ల వచ్చిన గంగను ఎలా కట్టడి చేయాలో భగీరథునికి అర్థం కాలేదు. అప్పుడు జహ్ను సలహా మేరకు గంగా ప్రవాహాన్ని కుడివైపుకు మళ్లించి తన రాజ్యం ద్వారా సముద్రంలో కలిసేలాగా ఎంతో ప్రణాళికతో గంగా ప్రవాహాన్ని మళ్లించాడు. ఇదే విషయాన్ని మనం కథలో జహ్ను మహర్షి ఆశ్రమాన్ని గంగా ముంచేసిందని, జహ్ను మహర్షి కోపం వచ్చి గంగను మింగేశాడని, తరువాత భగీరథుడు పూజించడం వల్ల తన చెవి ద్వారా బయటికి వదిలాడని విన్నాం. ఇలా భగీరథుడు తన అకుంఠిత దీక్షతో ప్రయత్నంతో గంగను హిమాలయాల నుండి క్రిందికి తెచ్చాడు. ఇక్కడ నీటి ప్రవాహం కోసం తాను త్రవ్విన నీటి పాయలను నదీ మార్గాలు అనవచ్చు. అలా వచ్చిన పాయలు లేదా ఉపనదులు ప్రయాగ వద్ద పూర్తి స్థాయి గంగగా పిలుస్తారు. 1800 నుంచి 1900 సమయంలో కెప్టెన్ విలియం తన పరిశోధనలో కూడా గంగోత్రి వద్ద కొన్ని మానవ నిర్మిత ప్రవాహ మార్గాలు ఉన్నాయని చెప్పారు. ఆయన మన పూర్వీకులు తమ శాస్త్రీయ విజ్ఞానానికి ఆధ్యాత్మికతను జోడించి ఇలా కథల రూపంలో చెప్పారని అన్నారు. ఈ కాలంలో ఇంత టెక్నాలజీ ఉన్నా గట్టిగా వరదలు వస్తే కూలిపోయే డ్యాములు, బ్రిడ్జిలు కడుతున్నాం. కానీ ఎన్నో యుగాల ముందు మన పూర్వీకులు ఇలాంటి నిర్మాణాలు, నదులు నిర్మించారంటే మనకంటే వారు టెక్నాలజీ పరంగా ఎంత ముందుండేవారో ఆలోచించండి. జై హింద్.